శ్రీశైలానికి సంబంధించినటువంటి ఆ తోపులాట, ఆ బాధలు, ఆ ఆవేదన పొరపాటున ఇదే గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటే నిన్నటి నుండి బిగిన్ చేసి ఈ వారం రోజులు కాదు, ఈ నెల రోజులు క్రిస్టియన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చేతకానితనంతో కాదు, కావాలని చేశాడు హిందుత్వ నాశనానికి అన్నటువంటి చెప్పేవాడు. తిరుపతిలో తొక్కిసలాట గనక జగన్ టైంలో జరిగి ఉంటే అతని క్యారెక్టర్ అసాసినేషన్ కి పతాక స్థాయికి ఉండేది. సింహాచలంలోది గనక జగన్ టైంలో జరిగి ఉంటే అంతే ఉండేది. శ్రీకాకుళంలోది గనక జగన్ టైంలోది జరిగి ఉంటే ఇక పతాక స్థాయికి చేరేది. అతన్ని వెంటాడటం, వేటాడటం అతని అదృష్టమో వీళ్ళ దురదృష్టమో ఇప్పుడు జరిగినాయి. బట్ ఎంత వేగంగా ఆ అంశాలని డౌన్ ప్లే చేయగలిగారు, వెంటనే వేరే అంశం తెర మీద తీసుకొచ్చి దాన్ని డౌన్ ఎట్లా చేసేశారు. అందులో మళ్ళీ కుట్రలుండుంటాయని ఆలోచిస్తున్నాం, దాన్ని పరిశోధిస్తున్నాం అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా డైవర్షన్ అయిపోయింది. ఇప్పుడు శ్రీశైలంకి సంబంధించి ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు? ట్రస్ట్ బోర్డు ఉంది, అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ఏం తక్కువ ఉంది అక్కడ? అంతా పెట్టుకుని ప్రజలు చివరికి మెష్ని తొలగించి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి, చివరికి తన్నుకునే పరిస్థితి, తోసుకునే పరిస్థితి, పోలీసులు లాఠీలు హుళిపించిన పరిస్థితి, చివరికి బీజేపీ మాధవ్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి స్పందించారా? మంత్రులు ఎవరైనా స్పందించారా? జనసేన వాళ్ళు ఎవరైనా స్పందించారా? పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించారా? ఇదే జగన్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ట్వీట్ల మీద ట్వీట్లు, స్టేట్మెంట్లు, ప్రెస్ మీట్లు అన్ని నడిచాయి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. జగన్ దాని మీద ఇంగ్లీష్లో ట్వీట్ చేస్తే నిమిషాల వ్యవధిలో వేల కొద్ది జనం చూసేసి అట్లాగే మిగతాది షేర్ అవుతుంటే చూస్తున్నారు. అంటే ఎక్కడ లోపం ఉంది? హిందువులు ఎవరి చేత వంచబడుతున్నారు? హిందువులు ఎవరి చేత మోసగించబడుతున్నారు? ఇప్పుడు పెద్ద చర్చతో పాటుగా శ్రీశైలం లోపాలని దాచేద్దామని మీడియాని భయపెట్టారా? శ్రీ